అందరికీ మన్నతండి. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజు యెషయా గ్రంథం చదువుతుంటే, ఒకే వచనంలో 5 ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకే వచనంలో 5 ఆశీర్వాదాలేంటో మరి చూసేద్దామా? మరి ఈ 5 ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలనుకుంటే, ఈ వాక్యం చివరి వరకు వినండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఈ 5 ఆశీర్వాదాలు దయచేస్తాడు. మరి ఏంటి ఆ 5 ఆశీర్వాదాలు అనేది చూసేద్దామా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేదా నాతో పాటు కలిసి ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా చదివేయండి. రండి ఆ వాక్యం ఏంటో, ఆ ఆశీర్వాదాలు ఏంటో మరి చూసి వాటిని మీ జీవితంలో కూడా పొందుకోండి. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10 నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడిని నేనే. నీతి అన్న దక్షిణహస్తంతో నేను ఆదుకుందును. చూస్తున్నారు కదా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు ముందుగా ఇస్తున్న ఆశీర్వాదము, ఆయన నీకు తోడుగా ఉన్నాడంట. మనుషులెవరు నీకు తోడు లేదని బాధపడుతూ మాటలు వింటున్నావేమో. దేవుడే నీకు తోడే ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావేమో. దేవుడు నీకే ఇస్తున్నాడు వాగ్దానం. నువ్వు భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను అంటున్నారు. అలాగే మూడవది చూస్తే దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీ బలహీనతను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో. నీ జీవితంలోని పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో. దేవుడు తన యొక్క బలాన్ని ఇచ్చి నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్. అలాగే ఇక మనం చూస్తే నాలుగవదిగా, నీకు సహాయం చేయువాడు నేనే. నీకు సహాయం చేయబోయేది ఆయనే. మనుషులు నీకు సహాయం చేసినా చేయకపోయినా, దేవుడైన యెహోవా నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. అలాగే ఐదవదిగా, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఆమేన్. నీతి అనే దేవుని యొక్క దక్షిణ హస్తంతో నేను ఆదుకోబోతున్నాడు. నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, మనుషులు నిన్ను ఆదుకున్నా ఆదుకోకపోయినా, దేవుడి యొక్క దక్షిణ హస్తము నిన్ను ఆదుకోనబోతుంది. ఆమేన్. చూస్తున్నాం కదా, ఈ యెషయా గ్రంథము 41 అధ్యాయం 10 5 ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వబోతున్నాడు. దేవునికి తోడై ఉన్నాడు. అలాగే నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు. ఆయన దక్షిణ హస్తము నేను ఆదుకొనబోతుంది. ఆమేన్. మరి ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్పవ్వాలంటే ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితం నెరవేరు చేయబోతున్నాడు అని నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి.